చేతులు పైకి యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసా అని అడుగు. యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసా? ఆయన నిజమైన దేవుడు అని తెలుసా? అయ్యా యేసు ప్రభువే నిజమైన దేవుడు అని తెలుసా? బాప్తిసం పొందడం ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని తెలుసా? నీ పాపాలకి ప్రాయశ్చిత్తం కలుగుతుందని తెలుసా? ఏం తెలియదు. ఏమన్నా కూడా నేను సాయంత్రం వస్తాను అనుకుంటున్నాను. ఇంకెవరున్నారు? అమ్మాయి అడుగుతాడు. ఒక మనిషి బాప్తిసం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు మీరంతా? పాపాలు కడుక్కోవడానికి. మీరు చెప్పలేదు పాపాలు కడుక్కోవడానికన్నా? మీ పాపాలు కడగడం కోసం యేసు ప్రభు మీ కొరకు ఏం చేశాడు? సిలువలో ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు మన పాపాలను కడకపోతే పరలోకం రాదు. మన పరలోకం పోవాలంటే మన పాపాలు కడగాలి. ఆయన మన పాపాలు కడగడానికి యేసు ప్రభు మన కోసం ఏం చేశాడు? ఆయన మన కోసం ఏం చేశాడు? చనిపోయి అంతే ఉన్నాడా? మళ్ళా లేచాడా? యేసు లేచినాడురా సమాధిని గెలిచినాడురా. ఎన్నో రోజులు లేచాడు? 3వ రోజు. ఆరోహణ వెళ్ళాడు, మళ్ళా వస్తాడు తెలుసా? 2వ రాకడ ఉంది. వచ్చేది మంచిది కాదు, ఉంది. నువ్వు బాప్తిసం పొందుతున్నందుకే ఆయన వస్తే మనం వెళ్తాం. కాబట్టి ఆయనే నిజమైన దేవుడు అని అర్థమైంది. మరి లోకంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారంటారు. వాళ్ళు ఎవరు? అంతే, దేవుడు మాత్రం కాదు. మరి దేవుడు అనే కొలతలు ఎవరిలో కనపడ్డాయి? ఆయన ఒక్కళ్ళలోనే. మన పాపాల కోసం ప్రాణం పెట్టినాడు ఆయన ఒక్కడే. ఏ పాపం లేని అది దేవునికి మహిమ. ఏసే మీ దేవుడా, మీ రక్షకుడా? మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నారా? ఎవరైనా బలవంతం పెట్టారా? ఎవరు బలవంతం పెట్టలా? అనుసారం మీరే కోరు. మీరు అడిగారు, నేను ఇస్తున్నా. ఇక మీరు మీ జీవిత కాలం ఎట్లా పడితే అట్లా లోకానుసారంగా బతకకుండా దేవుని బిడ్డలకు తగినట్టు బతకాలి. మీకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇస్తున్నా. ఇంకా మీరు ఎవరు ఏం చెప్పినా లక్ష్య పెట్టదు. మాకు చాలేమన్నా చెప్పేదేదో ఇచ్చాడు, మాకు అర్థమైందిలే, మేము తీసుకున్నాడే, మాకేం చెప్పవలసిన లేదని చెప్పండి. విగ్రహారాధన చేయకండి, విగ్రహాలకు పెట్టింది తినకండి, దుర్వ్యసనాల్లోకి వెళ్ళకండి, అక్రమ సంబంధాల్లోకి వెళ్ళకండి, దేవునికి వ్యతిరేకమైన పాపం చేయకండి, దేవునికి నమ్మకంగా ఉండండి. ప్రతి ఆదివారం మీకు అవకాశం ఉన్న పరిధిలో ప్రభు బలంలో చేయండి, మిస్ అవ్వద్దు. సరేనా? ఒకవేళ దేవుడు శ్రమలకు గురి చేశాడు అనుకో, విశ్వాసాన్ని కాపాడుకుంటారా? వదిలిపెట్టి వెనకపోతారు. మాట్లాడే పని లేదు. అన్ని మాట్లాడే పని లేదు. ఏదైనా ఏ రాజు కూడా ప్రార్థన చేస్తున్నారు. బిడ్డలకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం ఇస్తున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు యేసు నామములో బాప్తిసం. ముందు
పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసు నామమున బాప్తిస్మం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసు నామమున బాప్తిస్మం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసు నామమున బాప్తిస్మం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసు నామమున బాప్తిస్మం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసు నామమున బాప్తిస్మం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసు నామమున. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసు నామమున బాప్తిస్మం. 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 చిన్నవాడు 15 ఏళ్ళ ముందు తీసుకుంటున్నా. తర్వాత తీసుకోవచ్చు. పోతారా తిరిగి తర్వాత తీసుకోవచ్చు కంటే నాకేమన్నాయి, నేను వెళ్ళిపోతే నరకానికి పోతాగా అంటున్నాడు. ఇయ్యాలా వద్దా? ఇయ్యాలి. 15 ఏళ్ళు ఉన్నాయిలే. 12 ఏళ్ళు దాటితే ఆడపిల్ల పెద్ద మనిషి. మనవాడి 15 ఏళ్ళు కాబట్టి ఇంకా పెద్ద మనిషి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసు నామమున బాప్తిస్మం ఇస్తున్నాను. అరే నేను నమ్మి నీకు బాప్తిస్మం ఇచ్చాను. లోకం అయిపోక వచ్చి ఇంకొక ఆడపడి మంచిది నా మంచిది చెప్పులు లేనా లేటనా చూడడానికి ఏం తెలుసుకో. కొంచెం లేనా నటలేనన్నా అక్కడ చూడు అవతల పక్క డోర్ పక్క మనం బలిపెట్టిన డోర్ ఉందా అవతల పక్క. బలవంత పెట్టారా బాగా తీసుకున్న తర్వాత కష్టాలు అప్పటిదాన్ని తీసుకునే దేవుడా బాధి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు నామమున ఇదే మంచి టైం. నేడు రక్షణ దినం. అన్నీ వెండాం తీసుకురాబో. తీసుకో
బాగా ఉన్నాడా మళ్ళీ తెచ్చాడు ఒక్కడే దేవుడా ఇంకేమైనా ఒక్కడే దేవుడు మిగతా వాళ్ళంతా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏకనామైన యేసుక్రీస్తు నామంలో నీకు బాప్తిస్తున్నాను. తీసేయమ్మా తీసి